ఏ బతికే ఉంది ఇది, పొదుగుతుంది అది మళ్ళీ. అమ్మా ఇదింత దాంట్లో ఇంకోటి ఉంది. అయ్యయ్యో ఊరికేనే కదిలిచ్చినాం దాన్ని. మెల్లగా తీ, ఇంకేమన్నా ఉన్నాయేమో. అది కింద అంతా అది గూడు కట్టి దానికి మెత్తగా పెట్టి గుడ్లు పెట్టింది. లోపల ఉండడం వల్ల పొదగలేకపోయింది అనిపిస్తున్నారు. అట్లా ఏముండదు, పిల్లల్ని బయటకు తీసుకొస్తుంది, ఎట్లా తీసుకురాదు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట అండి. నిన్నటిది ఈరోజు మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్న సండే కదండి, మేము చాలా రోజుల నుంచి అయితే క్లీనింగ్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఇంట్లో అంటే కార్డ్బోర్డ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొంచెం ఇల్లంతా కొంచెం నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను అనమాట. కాకపోతే నాకు ఒక్కదానికే వీలు, అంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే కొంచెం నాకు మధ్యన కుదరట్లేదు అనమాట. సో ఇంకా మా వారు నిన్న ఉన్నారు కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా వారు మా ఇంటి ముందు పిట్టలకి అదొకటి నెస్ట్ లాగా పెట్టారనమాట. పెట్ హోమ్ లాగా పెట్టారు. అలాగే దానికి ఫీడర్ కూడా ఉంటుంది అనమాట, అది గింజలు వేస్తే తినిపోతాయి కదా, అది కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే వాటిని క్లీన్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఏమి ఉండదు, లోపల ఏమన్నా ఉంటే క్లీన్ చేద్దామని చెప్పేసి తీసారనమాట మా వారు. దాంట్లో అయితే పిట్టలు అవి ఉంటాయి కదా, గడ్డి, ఎండుగడ్డి అవన్నీ తెచ్చేసుకొని మంచిగా గూడు పెట్టేసుకొని ఒక 2 గుడ్లు అయితే 3 గుడ్లు పెట్టాయి. ఒకటైతే పోయింది, 2 అయితే ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. మాకు తెలియక మేము కదిలిచ్చాము. మాకు ఒకవేళ దాంట్లో గుడ్లు పెట్టింది అని తెలిసింటే మాత్రం అస్సలు టచ్ చేసేవాళ్ళం కాదనమాట. ఇంకా దాన్ని చూసి మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది బాగా. అంటే అవి తొందరగా గ్రో అయితే వాటి బేబీ స్పారోస్తో నేను ఆడుకుంటాను అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి మా వారు మళ్ళీ దాంట్లో కొంచెం మెత్తగా గడ్డి, దూది అదంతా పెట్టి మళ్ళీ దాంట్లోనే గుడ్లు పెట్టి కట్టేశారనమాట. ఇంకా నా బర్డ్ ఫీడర్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా క్లీన్ చేసి దాంట్లో బియ్యం పోసేసి అక్కడ కట్టేసి పక్కన వాటర్ తాగడానికి కూడా నీళ్లు పెట్టారనమాట. ఇంకా అవి అయిపోయిన తర్వాత మొదలైందండి మా కథ అంతా. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clockకి అయితే స్టార్ట్ చేసామన్నమాట క్లీనింగ్ అంతా. అంటే ఎలా క్లీన్ చేయించారంటే నిన్న మా వారు పైన అంటే మా మిద్దె మీద మా పాప అయితే మొత్తం ఎర్రమట్టి పోసేసిందనమాట. అసలు ఏమన్నా కొంచెము వాటర్ ఎక్కువైపోయినాయా అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట మొత్తం. అంటే మనం ఎప్పుడైనా బోర్లు వేస్తుంటాం కదా, వాటర్ ఏమన్నా ఓవర్ఫ్లో అయ్యిందనుకోండి, ఆ మన్ను మీద పడి మొత్తం మిద్దంతా ఎర్రగా అయిపోయిందనమాట. ఇంకా అలాగే కార్డ్బోర్డ్స్, ఇంటి ముందర కూడా ఏమన్నా చెత్తగా ఉండేటివి అన్నీ తీసేసామన్నమాట నిన్న. ఇంకా ఒక రకంగా అంటే డీప్ క్లీన్ అనమాట. ఇంటి అవుట్ సైడ్, ఇంట్లో కాదు, ఇంట్లో కూడా పైన కిచెన్లో మనకు షెల్ఫ్స్ ఉంటాయి కదా, స్టోరేజ్ షెల్ఫ్స్, అదంతా క్లీన్ చేసేసి ఇంకా ఇంటి ముందరైతే ఫస్ట్ క్లీన్ చేసేసామన్నమాట. చూసారా, మొత్తము ఊడ్చి మొత్తం ఇంకా సామాన్లు అవన్నీ నీట్గా ఎక్కడవే నీట్గా అరేంజ్ చేసేసుకొని ఈ నీళ్లు పోసి కడిగామన్నమాట. నీళ్లు పోసి కడిగే వరకు ఆల్మోస్ట్ 7:30 అయిపోయిందండి. అంటే మొక్కలు కూడా చాలా వరకు ఎందుకో చనిపోయాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏంటి అవన్నీ పక్కకు పెట్టేసుకొని ఖాళీగా ఉన్న కుండీల్లో కూడా పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. అంటే కొత్త మొక్కలు వేద్దామని చెప్పేసి. నేనేమో ఇప్పుడేమొద్దు, ఆ పాప కొంచెం పెద్దగా కానీ ఇప్పుడున్న వాటిని సరిపెట్టుకుందాము, నెక్స్ట్ వర్షాకాలంలో వేసుకుందాంలే అని చెప్పాను అనమాట మా వారికి. ఇంకా మా వారైతే ఇప్పటివరకు అయితే సరే అన్నారు, కానీ మళ్ళీ ఆయనకి ఎప్పుడు ఎట్లా మూడు పుడుతుందో నాకు తెలియదు అనమాట. ఉన్నట్టుండి తెచ్చేస్తారు ఒక్కొక్కసారి. ఇంకా అదంతా అయిపోయే వరకు 7 అయిపోయిందండి. అంటే క్లీనింగ్ వరకు అయిపోయే వరకు 7 అయిపోయిందనమాట. ఇంకా మా వారు అన్నారు, సరే నేను డిన్నర్ చేస్తానులే అంటే పప్పు అన్నం చేశారు ఆయన. ఇంకా నన్నైతే అంట్లు తోమేసుకొని వాషింగ్ ఏరియా అంతా క్లీన్ చేసేసుకో అని చెప్పారనమాట. నిజంగా ఆ టైంలో ఆ మాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వంట చేసుకొని గిన్నెలు తోముకొని అదంతా చేసుకోవాలంటే కూడా ఇబ్బంది కదా. సో ఆయన అన్నారనమాట, అంటే మొత్తం కడిగేసినాక
వాషింగ్ ఏరియాలో గిన్నెలు ఉన్నాయన్నమాట, పొద్దున్నవి కడగలేనివి. ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగేసేసుకొని ఆ వాషింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకొని నువ్వు ఫ్రెష్ అయిపో, నేను ఇంకా పిల్లలకి తినిపించేస్తాను అని చెప్పారనమాట. ఆయన వంట చేసి పాపం పిల్లలకి కూడా తినిపించేసేసారు. ఇంకా నైట్ నేనైతే కిచెన్ అంతా ఏం క్లీన్ చేసుకోలేదండి, అప్పటికే చాలా అలసిపోయామన్నమాట ఇద్దరము. యాక్చువల్గా మేము ఎప్పుడూ మాకు తెలిసిన అంటే మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతాయన్నమాట. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకునే వాళ్ళం అనమాట డబ్బులిచ్చి. కాకపోతే ఈసారి ఏంటి అంటే అదింత జస్ట్ మిద్దె మీద అంతా క్లీన్ చేసి ఇంటి చుట్టూ అంతా క్లీన్ చేయడానికి 1000 రూపీస్ అడిగారనమాట. 1000 రూపీస్ అనే వరకు మరీ ఎక్కువ అనిపించింది మాకు. సో సరేలే ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా మనం చేసేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నామన్నమాట. అంటే మనం చేసుకున్నామంటే కొంచెం నీట్‌గా కూడా చేసుకుంటాం కదా పని అన్నట్టు చేసేసుకున్నామన్నమాట. ఇంకా నైట్ అయితే ఏమీ పని చేసుకోలేదు కదా, నేనైతే 5కి లేసానండి. 5కి లేసి ఇల్లంతా ఊడ్చేసేసుకొని మాపింగ్ పెట్టేసుకున్నానన్నమాట. ఈరోజు సోమవారం కదా, ఇంకా మాపింగ్ పెట్టేసేసుకొని బయట నిన్న నైట్ కడిగినా కూడా మా అమ్మ ఎప్పుడు అంటారనమాట, అంటే నైట్ ఎంత చేసి పెట్టుకున్నా కనీసం తడి కసువు అన్నా ఊడ్చుకోవాలి అని. ఇంకా కసువు కొట్టుకొని వస్తే మాత్రం చాలా మట్టి వచ్చిందనమాట. ఇంక సరే ఊడ్చడం కూడా మంచి పని అయిందిలే అనుకొని ఇంకా ఊడ్చేసి బయట నీళ్ళైతే పోసి, అంటే నీళ్లు జల్లి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానమాట అండి. ఎందుకంటే తడి మీద ముగ్గేసినామంటే అతుక్కున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ ఆరేదాకా ఆ లోపల ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసే లోపల నీళ్లు కూడా కొంచెం తడారిపోయిందనమాట. ఇంకా తడారిపోయినాక నేను ముగ్గు అయితే వేసి లోపలికి వచ్చేసాను. మా వారైతే వాకింగ్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఆయన వెళ్ళేటప్పుడు మరీ చెప్పి వెళ్ళారు, ఎవ్వరూ లేరు బయట, నువ్వు ఒక్కదానివి తిరగొద్దు, అసలే దొంగలు ఎక్కువ ఉన్నారు, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్తగా తలుపులు పెట్టుకొని లోపల ఉండు అని చెప్పారనమాట. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ లేసినా కూడా తొందరగా బయటికి పోననమాట. ఎవరన్నా జనాలు తిరుగుతున్నారు అంటే, ఇంతకుముందు బైక్ వెళ్ళింది కదా, అలా కొంచెం వెహికల్ సౌండ్స్, ఎవరైనా జనాలు తిరిగే సౌండ్స్ వినిపిస్తేనే బయటికి వెళ్తాను. లేదంటే నేను ఇంట్లో పనులే చేసుకొని కొంచెం తెల్లగైనాక బయటికి పోయి ముగ్గేసుకుంటానన్నమాట. ఇంకా మా పని అంతా అది బయట పని అంతా చూసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. అన్నీ సెట్ చేసేద్దాము హాల్లో అని చెప్పేసి ఇంకా బీన్ బ్యాగ్స్, దివానా కవర్స్, అవన్నీ దివానా సోఫాలు అవన్నీ సర్దేశాను. అప్పుడప్పుడే తెల్లగా అయిపోతుందనమాట. అసలు నిజంగా మా దగ్గర అయితే మార్నింగ్ టైంలో ఎక్కడైనా అంతేలేండి, మాది కొంచెం అవుట్స్కట్స్ కాబట్టి విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనమాట. ఇవి మొన్న ఊరికి పోయినప్పుడు 2 కిలోల వరకు వంకాయలు తెచ్చుకున్నామండి. అవన్నీ అవ్వంగా కొన్ని మిగిలాయి అనమాట. అవి తీసి పక్కకు పెట్టేసి, అలాగే ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది, అవి కూడా పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పేసి ఉన్న అంట్లు కూడా తోమేశాను అనమాట. నైట్ తిన్నవి తోమలేదు కదా, అవి తోమేసేసుకొని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసాననమాట. కర్రీ వచ్చేసి వంకాయ చేసేసాను. ఇంకా చట్నీ కూడా టమాటో చట్నీ, ఇడ్లీ చేసేసాను అనమాట. ఇంక మా పాపకైతే బాక్స్ కట్టేశాను. తను వెళ్ళే టైంకి నాకు రసం చేయడానికి టైం కుదరలేదనమాట. సో ఇంక తనకైతే కర్రీ అన్నము, అలాగే స్నాక్స్ కింద ఇడ్లీ చట్నీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ పాప వెళ్ళినాక నేను కొంచెం టమాటో చారు కూడా చేసేసి మా వారికి లంచ్ కట్టేసాను అనమాట. ఇంకా మా వారు మా చిన్న పాప ఇద్దరు ఒకటేసారి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్న అంట్లన్నీ తీసుకొని వెళ్ళి బయట వాషింగ్ ఏరియాలో అయితే వేసేసానమాట. నైట్ కొంచెం అన్నం మిగిలిందండి, ఇంకా దాన్ని వేస్ట్గా పడేయడం ఇష్టం లేక, ఇంకా చిత్రాన్నాలు అవి కూడా ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి నేను దాంట్లోకి కొంచెం వాము, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి చిన్నగా ముద్దొడియాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓ 2 రోజుల ముందర కూడా కొన్ని పెట్టేసుకున్నాను, అవి ఆరలేదు. సో అవి కూడా ఆరబెట్టేసాను అనమాట ఎండకి. ఇంకా బట్టలు అయ్యాయి కదా, ఇంకా బట్టలు కూడా ఆరేసాను అనమాట. పైకి వచ్చి నేను చూసుకుంటున్నానండి. నిజంగా నైట్ అంత కష్టపడ్డాం కదా, ఎలా ఉంది ఫ్లోర్ అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. నేను ఏదైనా సరే వర్క్ చేశాను అనుకోండి, ఒక 2 రోజులు ఎంత మురిసిపోతానో, ఎంత నీట్గా ఉంది అని ఎంత మురిసిపోతుంటాను అనమాట. కాకపోతే నాకు ఇల్లు క్లీన్గానే పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ పెట్టుకుంటాను కూడా నాకు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత. కాకపోతే మా పిల్లలు చెత్త చేస్తారు, నాకు ఇంకా విసుగు వచ్చేసి ఒక్కొక్కసారి వదిలిపెట్టేస్తాను అనమాట. ఇంకా పైన అంతా పని
అంతా అయిపోయిన తర్వాత నాకు టైలరింగ్ క్లాస్‌కి టైం అయిపోతుంది అని చెప్పేసి టకటకా వచ్చేసి ఇంక స్నానం చేసేసి ఈరోజు సోమవారం కదా! ఇంక ఫోటోలు అవన్నీ క్లీన్ చేసే టైంకి 11:30 అలా అయిపోయిందండి. గబగబా 2 ముద్దలు 2 ఇడ్లీలు ప్లేట్‌లో వేసేసుకొని తిని టైలరింగ్ క్లాస్‌కైతే బయలుదేరిపోయాననమాట. ఇదే అండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.